ఏ రోడ్ అంటే గిట్లుండాలి. సిగ్నల్ మొత్తం నా కోసమే కుల్లా పెట్టినట్టుంది. నీ అవ్వ బండి రేసు గుంజుడు తప్పితే బ్రేకు దొక్కుడే లేదు. దినం గంట పట్టే ప్రయాణం ఇలా 20 నిమిషాలే మామా. రోజు గిట్లుంటే ఎంత బాగుండు అని మస్తు మురిసిండ్రబ్బా. పండుగకు పల్లెకు ఓనోళ్ళంతా రోడ్లు మొత్తం ఖాళీగా కనబడే వరకు మస్తు నిమ్మలం కావచ్చు. అది నిన్నటిదానిక ఇవాళ మళ్ళా పాత కథే. 4-5 రోజులు ఊపిరి తీసుకున్న నగరంలో మళ్ళా బండ్ల మూత చాలా అయ్యింది. పండుగ కూలరకు పోయిన వాళ్ళంతా పట్నం చేరి కంపెనీలకు, ఆఫీసులకు, దుకాణాలకు, స్కూళ్లకు, కాలేజీలకు ఎవరితో వాళ్ళు వచ్చే వరకు గిట్లున్నది ఇలా సిటీ. ఏ ఏరియాకు పోయినా, ఏ చౌరస్తా చూసినా బండ్లు, కార్లు, ఆటోలు, బస్సులతోటి నిండినాయి. హల్కగా చెప్పాలంటే మళ్ళా ఎప్పటిలెక్కనే అయింది సిటీలో ట్రాఫిక్. ఇది హైదరాబాద్, విజయవాడ పెద్ద రస్తా 3 రోజుల సంది ఇట్లనే ఉంది. తెలంగాణ బార్డర్ చాలైన కాంచెలి పోలీసులు రోడ్ల మీద నిలబడి ఏడకింత తిప్పలా కాకుండా బాగానే డ్యూటీలు చేసిండ్రు. టోల్ గేట్ల కాడ కూడా పెద్దగా ఏం జామ్ కాలే. అయితే ఐతారం పూట చాలా మంది వస్తారు అనుకున్నారు గానీ అమాస్ ఉందని కొందరు ప్రయాణాలు పెట్టుకోలేదట. ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు? కాకినాడ. చాలా లాంగ్ కదా? అవును బ్రయ్య, ఎవ్రీ ఇయర్ వెళ్తాం. అందరు ఇదే తొవ్వల రాకుండా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మునుగోడు ఇట్లా అటు కొందరిని ఇటు కొందరిని మలిపితే పెద్దగా జాములు కాకుండా వెళ్ళి వచ్చిండ్రు. పెద్ద పెద్ద బండ్లను పక్క కాపేసిరు ఇరకాటం కాకుండా. యూటర్న్ దగ్గర ఎక్కువ వెహికల్ స్టక్అప్ అయితే కాబట్టి 4-వీలర్ పంపించిన తర్వాత హెవీ వెహికల్స్ తీసుకోవడం జరిగింది. సంక్రాంతికి 7-8 లక్షల వాహనాలు పోయినాయని మేము అనుకుంటున్నాం. చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా. చలో ఇక ఇంకో వార్తలకు పోదాం.